హలో నమస్తే ఫ్రెండ్స్, తెలుగు పెప్పి ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం. సో మేము ఈ గోల్డెన్ సర్కిల్ టూర్లో ఫస్ట్ కవర్ చేసేది కెరిడ్ క్రేటర్. ఈ కెరిడ్ క్రేటర్ ఏంటంటే ఒక వాల్కానిక్ క్రేటర్ లేక్. అది అక్కడికి వెళ్ళిన తర్వాత పార్కింగ్కి పే చేయాలి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద నేషనల్ పార్క్స్లో మోస్ట్ ఆఫ్ ద అట్రాక్షన్స్లో ఫీజు ఏమి ఉండదు, కాకపోతే పార్కింగ్కి మనం పే చేసుకోవాలన్నమాట. ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్లోనే మనం పే చేసేయచ్చు. సో ఈ కెరిడ్ క్రేటర్ పైన కొంచెం చిన్నగా హైక్ చేసుకోవచ్చు. ఆ లేక్ కిందికి వెళ్తే లేక్ ఉంటుంది. సో మేము కిందికి కూడా వెళ్ళినాము. ఆ కెరిడ్ క్రేటర్ లోపలికి వెళ్ళి అక్కడ లేక్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ వచ్చేసినాము. సో ఆ స్పాట్ అయిపోయినాక గోల్డెన్ సర్కిల్లో ఫస్ట్ స్పాట్ మాది అది. దాని తర్వాత నెక్స్ట్ అట్రాక్షన్కి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము. మేము నెక్స్ట్ అట్రాక్షన్ మాది వచ్చేసి థింగ్వెల్లిర్ నేషనల్ పార్క్. థింగ్వెల్లిర్ నేషనల్ పార్క్ ఏంటంటే అది ఒక హిస్టారిక్ సైట్ ఐస్లాండ్లో. ఎందుకంటే అప్పట్లో అక్కడ అది ఐస్లాండ్ పార్లమెంట్ 10th and 18th centuries ఐస్లాండ్ పార్లమెంటు హోస్ట్ చేసేవాళ్ళు ఆ సైట్లో. సో అక్కడ ఒక చర్చ్ కూడా ఉంటుంది. సో అక్కడ దాని మెయిన్ ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు మనకి భూమిలో అర్త్లో మనకి టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. టెక్టానిక్ ప్లేట్స్ అంటే కాన్స్టెంట్గా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ టెక్టానిక్ ప్లేట్స్ మూవ్ కావడం వల్లనే మనకి ఎర్త్ క్వేక్స్, వాల్కానోస్ అవన్నీ వస్తూ ఉంటాయి కదా. సో ఈ థింగ్వెల్లిర్ నేషనల్ పార్క్లో ఆ టెక్టానిక్ ప్లేట్స్ అదే లైన్లో ఉంటాయి అన్నమాట. సో ఆ టెక్టానిక్ ప్లేట్స్ యాక్టివిటీ వల్ల ఒక వ్యాలీ ఫామ్ అయింది. సో ఆ వ్యాలీ మనం ఇప్పుడు చూడబోతున్నామాట. సో ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఇదేంటంటే ఈ పాయింట్, ఈ థింగ్వెల్లిర్ నేషనల్ పార్క్ పాయింట్ 2 టెక్టానిక్ ప్లేట్స్ని సపరేట్ చేస్తుంది. అంటే 2 రీజియన్స్, ఒకటి నార్త్ అమెరికా అండ్ ఏషియో యూరో టెక్టానిక్ ప్లేట్స్. ఈ 2 టెక్టానిక్ ప్లేట్స్ని సపరేట్ చేస్తుంది. సో మనం ఆ బార్డర్లో ఉంటాం అన్నమాట ఇప్పుడు. సో ఈ టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్ వల్ల చాలా ఫీచర్స్, వ్యాలీస్ ఫామ్ అయినాయి. మనము ఒక ఫీచర్ నుంచి మనం వాక్ చేస్తూ వెళ్ళొచ్చు ఇప్పుడు. అది ఆ వాకింగ్ ట్రైల్నే అల్మనాగా ట్రైల్ అంటారు. అది ఒక 3 mile ట్రైల్ ఉంటుంది. ఆ ట్రైల్ మేము వాక్ చేసాము, ఆ ట్రైల్ హైక్ చేసాము. ఆ ట్రైల్ మనకి ఏంటంటే ఆ ట్రైల్ ఎండ్లో ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ వస్తుంది మనకి. దాని పేరు ఆక్సరార్ ఫాస్ వాటర్ ఫాల్. అది చాలా మాకు నచ్చింది, చాలా బ్యూటిఫుల్ ఉంది. సో అక్కడ ఆ ప్లేస్ కవర్ చేసుకున్నాము. సో థింగ్వెల్లిర్ నేషనల్ పార్క్ తర్వాత నెక్స్ట్ వేరే గోల్డెన్ సర్కిల్లో నెక్స్ట్ అట్రాక్షన్కి వెళ్దామని అనుకున్నాము. కానీ అప్పట్లోనే చాలా వర్షం స్టార్ట్ అయింది. ఐస్లాండ్లో వెదర్ ఎప్పుడు ఎట్లుంటుందో మనం చెప్పలేము. ఒకటే 1 hourలో సేమ్ అవర్లో వర్షము, ఎండ, చలి అన్నీ ఉండొచ్చు. సో మీరు దానికి తగ్గట్టుగా ఎప్పుడు ప్యాకింగ్ చేసుకోండి. క్లోత్స్, లేయర్స్, రెయిన్ గియర్ అవి తెచ్చుకోండి. సో ఇంకా నెక్స్ట్ డే 2 ఎండ్ చేసేద్దామని మళ్ళీ బ్యాక్ టు సెల్ఫోస్ వచ్చాము. సెల్ఫోస్లో 2 nights అనమాట. సో సెకండ్ నైట్ కూడా సెల్ఫోస్లోనే ఉన్నాము.
ఇంటికి వెళ్ళే ముందు డిన్నర్ చేసాము. సెల్ఫోస్ టౌన్లో కాఫీ క్రూస్ అనేది ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్లో పిజ్జా బాగుండే, పిజ్జా బాగుండే. సో అక్కడ డైనింగ్ చేసాము. డిన్నర్ చేసేసి మళ్ళీ బ్యాక్ ఇంటికి వెళ్ళేసి డే 2 అక్కడే సెకండ్ నైట్ అక్కడే పడుకున్నాము ఎయిర్బిఎన్బిలో. నెక్స్ట్ డే చెక్అవుట్ చేసాం అనమాట.